జియా సాస్ ఎఫారిస్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకరోజు నేను ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో ఫ్లోలో నా ఫ్రెండ్ ఒక అతను, అరే పలానా కులం వాళ్ళు మంచివారు కాదురా, వాళ్ళకి విలువలు ఉండవు, నీతి ఉండదు అని చెప్పి అన్నాడు. అది విన్న నాకు ఎందుకో మనసుకి గుచ్చుకుంది. అరే అలా పలానా కులం వాళ్ళని మనము ఓవరాల్గా ఆ కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ముద్ర వేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడే విధానం సరిగా లేదని చెప్పి నాకు అనిపించిందని అన్నాను. తను నా మాటకి ఒప్పుకోలేదు. నీకు తెలియదురా, పలానా కులం వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని చెప్పి నాతో వాదించడం మొదలుపెట్టాడు. సరే కదా అని చెప్పి నేను పెద్దగా ఆర్గ్యూ చేయకుండా వదిలేశాను. అయితే మీరు ఒకటి గమనించారా, ఈ విషయము కేవలం నాకు నా ఫ్రెండ్కి మధ్య కాదు, సేమ్ విషయం మీ లైఫ్లో కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు, లేదా మీరే ఇంకొకరిని అని ఉంటారు. మీరు గమనించారో లేదో, మన సమాజంలో ఒక నెగిటివ్ ముద్ర పలానా కులం మీద వేయటం మనకి బాగా అలవాటైపోయింది. మనం సర్వసాధారణంగా ఏం మాట్లాడేస్తామంటే, అరే పలానా కులం వాళ్ళు బాగోరు, మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు, వాళ్ళకి నీతి ఉండదు, అరే పలానా కులం వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చాలా జాలిగుణస్తులు అని చెప్పి మనం ఈజీగా ముద్రేసేస్తాం. ఒకటి గమనించండి, ఆ కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు పరీక్షించి చూసావా? మరి నీకు ఎలా తెలుసు ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని, ఇంకో కులంలో ఉన్న వారందరూ చెడ్డోరని నీకు ఎలా తెలుసు? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? ఈ రోజుల్లో మంచివారు అనేవారు ప్రతి కులంలోనూ ఉన్నారు, చెడ్డవారు అనేవారు ప్రతి కులంలోనూ ఉన్నారు. అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, నీతి లేనివారు, విలువ లేనివారు ప్రతి కులంలోనూ ఉన్నారు. అలాగని మంచి చేసేవారు, జాలి చూపించేవారు కూడా ప్రతి కులంలో కూడా ఉన్నారు. నిజంగా ఒక కులం వారందరూ కూడా చెడ్డవారు అని ఒక ముద్ర వేయడం అనేది నిజంగా తప్పు. ఇది కేవలం కులానికి సంబంధించిందే కాదు. మనం ఈజీగా ఒక మాట అనేస్తాం, ఫలానా మతం వారు మంచివారు కాదు, ఫలానా మతం వారు మంచివారు అని చెప్పి చాలా ఈజీగా అనేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మతంలో కూడా మంచివారు ఉన్నారు, ప్రతి మతంలో కూడా చెడ్డవారు కూడా ఉన్నారు. ఇది కేవలం కులం మతం గురించే కాదు. పలానా ప్రాంతం, పలానా జిల్లా వారు లేదా పలానా సిటీ వారు మంచివారు కాదురా, వాళ్ళతో మనం బిహేవ్ చేయలేం, వాళ్ళకి పద్ధతి తెలియదు, లేదంటే వాళ్ళు ఇలా ఉండరు, వాళ్ళలో కల్చర్ ఉండదు, వాళ్ళలో నీతి ఉండదు, వారు మంచివారు కదని చెప్పి పలానా జిల్లాను కానీ పలానా ప్రాంతాన్ని కానీ పలానా పట్టణాన్ని కానీ మనం ఈజీగానే వేస్తాం. ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ స్టీరియో టైప్స్కి మన మైండ్ అలవాటు పడిపోయింది. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక విషయాన్ని అయితే నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ స్టీరియో టైప్స్కి మన మైండ్ని అలవాటు అవ్వనివ్వకు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని పట్టణాల్లో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఆ జిల్లా అంతా, ఆ ప్రాంతం అంతా, ఆ సిటీ అంతా చెడ్డవారు ఎవరు ఉండరు, అలా అని అంతా మంచివారు కూడా ఎవరు ఉండరు. మనిషిని చూసి నువ్వు బేరీజు వెయ్యి, మనిషిని చూసి నువ్వు అంచనా వేయి తప్ప, ఆ మనిషి ఏ కులంకి సంబంధించిన వాడు లేదా ఆ మనిషి ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని చెప్పి అతని మీద ఉన్న నీకు ఒపీనియన్ని మొత్తం ఆ కులం అంతా ఆపాదించొద్దు, ఆ మతం అంతా ఆపాదించొద్దు, ఆ ప్రాంతం అంతా ఆపాదించొద్దు. ఒకవేళ ఆ మనిషి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పు, ఆ మనిషి తప్పు అయితే తప్పు అని చెప్పు. అంతే తప్ప
తన మంచితనాన్ని లేదా తన చెడ్డతనాన్ని ఆ కులమంతా ఆపాదించొద్దు. అది మంచి లక్షణం కాదు. నిజం చెప్పు, ఒకవేళ నీ కులానికి సంబంధించి లేదా నీ మతానికి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అరే పలానా కులం వాళ్ళు అందరూ చెడ్డోళ్ళే అని చెప్పి నీ కులాన్ని దూషిస్తే నీ మనసుకు బాధ ఏదా? అప్పుడు నీకేమనిపిస్తుంది? అసలు ఆ వ్యక్తికి నా గురించి ఏం తెలుసని నన్ను అలా అన్నాడు? అసలు ఆ వ్యక్తి నన్ను ఎప్పుడైనా గమనించాడా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? నా బిహేవియర్ ఏంటో తెలుసా? నన్ను చూడకుండా నేను పలానా కులంలో పుట్టడం వల్ల నన్ను ఎందుకని చెడ్డోడు అంటున్నాడు? అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నీ మనసు ఎంత బాధపడుద్ది. సో మిగతా వారు కూడా అంతే, నీలానే వాళ్ళు కూడా బాధపడతారు. నువ్వు బాధపడినట్టే వారి మనసు కూడా గాయపడుతుంది. సో ఎప్పుడు కూడా మనిషిని చూసి బేరీజు వేయి తప్ప ఆ మనిషి యొక్క చెడ్డతనాన్ని, ఆ మనిషి యొక్క మంచితనాన్ని, తన కులాన్ని మొత్తానికి ఆపాదించొద్దు.